అనంత విశ్వంలో భూగోళం జీవవైవిధ్యానికి ఆధారం, పంచభూతాలకు ఆలవాలం, పచ్చని పుడమి ప్రకృతికి ప్రాకారం. ప్రకృతి పరిణామ వికాసంలో ఊపిరిపోసుకున్న జీవరాశులు, జీవ పరిణామ చక్రంలో ఆవిర్భవించిన మనిషి. ఆధునిక విశ్వజనీన ప్రపంచం మనిషిని ప్రకృతికి దూరం చేసింది. శాస్త్ర విజ్ఞానంతో ప్రకృతిపై కర్రపెత్తనం చెలాయిస్తున్నాడు మనిషి. మానవ సౌఖ్యం కోసం ప్రకృతి తరిగిపోతోంది, ప్రకృతి సమతౌల్యత కోల్పోతోంది. అలాంటి దశలో ఓ ప్రకృతి స్వాప్నికుడు భావితరాలకు ప్రకృతి ఎజెండాను తన భుజాలపై మోస్తూ తొలి అడుగు వేశాడు. ప్రకృతి వినాశకర శక్తుల నుంచి జీవవైవిధ్యాన్ని కాపాడడానికి గళమెత్తాడు. అతనే ప్రముఖ జీవ పర్యావరణవేత్త బిట్టూ సెహగల్. బిట్టూ సెహగల్ అక్టోబర్ 12, 1947 సంవత్సరంలో సిమ్లాలో జన్మించాడు. తన తండ్రి 96 సంవత్సరాల వయసు వరకు బ్రిటిష్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశాడు. ఆయన న్యాయంగా, ఆదర్శంగా ఉండేవాడు. బిట్టూ కుటుంబానికి గాంధీ, నెహ్రూలపై గొప్ప అభిమానముండేది. తండ్రి ప్రభావం అడుగడుగునా బిట్టూ జీవనశైలిపై పడింది. అందుకే ప్రతి విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తూ స్పష్టతను ప్రకటిస్తుంటాడు. బిట్టూ తనకు రామబంటు హనుమాన్ మార్గదర్శకమని భావిస్తాడు. ఎందుకంటే అంజనీపుత్రుడికి పరుల సేవ తప్ప మరో చింతన లేదు కాబట్టి. ఆ ప్రేరణతోనే ప్రకృతి సేవే పరమావధిగా ఎంచుకున్నాడు బిట్టూ సెహగల్. 1963 బిట్టూ సెహగల్ కలకత్తాలోని బ్రిటిష్ కాటన్ హైస్కూల్లో విద్యను అభ్యసించాడు. ఆ తరువాత కలకత్తా సెయింట్ జేవియర్ కాలేజీలో బీకాం డిగ్రీ పూర్తి చేశాడు. వాళ్ల నాన్న కోరిక మేరకు చార్టర్డ్ అకౌంట్స్లో చేరాడు. ఆ చదువు పూర్తి చేసిన అనంతరం చార్టర్డ్ అకౌంట్గా ఉద్యోగం చేస్తూ ముంబాయిలో నివాసం ఏర్పరచుకున్నాడు. కార్పొరేట్ లెక్కల ప్రపంచం నుండి బయటపడి చార్టర్డ్ అకౌంటెన్సీ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఇక తన అభిరుచుల నుంచే స్ఫూర్తిని వెతుక్కున్నాడు. తన తోటి మనిషి ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం బిట్టూలో ఆవేదన కలిగించింది. భావోద్వేగం లావాలా వెల్లువెత్తింది. తన మాటలు భావితరాలకు పాఠాలుగా మారాలని పరితపించాడు. మనిషి మనిషిగా మనగలగాలి అంటే ప్రకృతి వృద్ధికి మనిషే పురుడుపోయాలని నిశ్చయించుకున్నాడు. పర్యావరణవేత్తగా ప్రకృతిపై బలమైన వాదాన్ని వినిపించడం కోసం సిద్ధమయ్యాడు బిట్టూ సెహగల్. వాతావరణంలోని అసమతౌల్యతను తను ముందుగానే గుర్తించాడు. ఆ క్రమంలో మానవాళి భవిష్యత్తులో ఏం చెయ్యాలో ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు బిట్టూ. ప్రకృతి చేతనా శక్తిని నిర్వీర్యం చేస్తే మానవాళి అచేతన స్థితిలోకి నెట్టబడుతుంది. జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుందని ఆవేదన చెందాడు. 1973 బిట్టూ క్రమంగా వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలు, అభయారణ్యాలను సందర్శించడం మొదలుపెట్టాడు. క్రమంగా ప్రకృతిపై అవగాహనను పెంచుకుంటూ వచ్చాడు. తన తోటివాళ్లకి ప్రకృతిని సంరక్షించడంలోని ఆవశ్యకతను వివరించడం ప్రారంభించాడు. క్రమంగా అదే తన ప్రధాన వ్యాపకంగా మార్చుకున్నాడు. భవిష్యత్ తరాల కోసం దృఢమైన సంకల్పానికి కేంద్రంగా నిలిచాడు బిట్టూ. ప్రకృతిలో జీవవైవిధ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను బోధించడం ప్రారంభించాడు. ఆధునిక మానవుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఊహకందని ప్రగతిని సాధిస్తున్నాడు. ఎలాంటి విపత్తులనైనా సులువుగా ఎదుర్కొనగలనని సంబరపడుతున్నాడు. కాని అభివృద్ధి పేర కూర్చున్న కొమ్మనే నరుకుంటున్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాడని అనేక సదస్సుల్లో వ్యక్తం చేశాడు బిట్టూ సెహగల్. 1980 రాజస్థాన్ రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ సంచాలకుడు ఫతే సింగ్ రాథోరేని కలిశాడు బిట్టూ. ఆయన చెప్పిన మాటలకు బిట్టూ సెహగల్ మదిలో ఆలోచనా తరంగాలు ఎగసిపడ్డాయి. అదే శాంక్చురీ ఏషియా అనే పత్రిక ఏర్పాటుకు పునాదయ్యింది. బిట్టూ ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయం గురించి ఆలోచించకుండా అనుభవం లేని రంగంలోకి ఒక్కసారిగా దూకేశాడు. అడవులు నాశనం గురించి తాను గతంలో రాసిన అనేక వ్యాసాలు కాలాంతరంలో నిజమయ్యాయి. అయితే శాంక్చురీ ఏషియా పత్రిక పెట్టిన తొలి రోజుల్లో చాలామంది నుంచి అసంబద్ధమైన వ్యతిరేకతలొచ్చాయి.
ప్రకృతి సమతుల్యను కాపాడడంలో మానవాళి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎన్నో వ్యాసాల్లో వివరించాడు. కాని తాను చెప్పింది చాలామందికి అర్థం కాలేదన్నది తనకు స్పష్టంగా అర్థమైంది. బిట్టూ ప్రారంభించిన శాంక్చురీ ఏషియా పత్రిక ముద్రణ తొలి రోజుల్లో 9,500 కాపీల ఆదరణ లభించింది. ఆ తరువాతి కాలంలో 25,000 కాపీలకు పైగా ప్రజల ఆదరణ పొందింది. బిట్టూ సందేశాన్ని అనుసరించే వారిలో విద్యార్థులు, అధికారులు, విద్యావేత్తలు, రాజకీయ రంగానికి చెందిన వారితో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ఉన్నారు. వారందరికీ తనొక్కటే చెప్పాడు: పత్రిక కొనగానే మీ బాధ్యత తీరిపోదు. అసలైన మీ బాధ్యత అప్పుడే మొదలవుతుంది. మీరందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములైతేనే మన సాధనకు సార్థకత చేకూరుతుంది అని స్పష్టంగా చెప్పేవాడు బిట్టూ. బిట్టూ సెహగల్ చెప్పిన ప్రతి విషయం నిజాలై మారుమ్రోగేవి. తనను వ్యతిరేకించిన వాళ్లకి కనువిప్పు కలిగించాయి. ఆ తరువాత వాళ్లంతా బిట్టూతో కలిసి పర్యావరణ రక్షణకు కదం తొక్కారు. అందుకే ఎంతోమంది ప్రముఖులు తాను నడిచిన బాటలో నడవడానికి సంసిద్ధమయ్యారు. దేశానికి ఆర్థిక ప్రగతి కావాలంటే కాలుష్యం తప్పదని పారిశ్రామికవేత్తలు సూత్రీకరించిన సందర్భాలున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పడమే ఒక నేరంగా భావించేవాళ్లు మరికొంతమంది. వాతావరణం, ప్రకృతి గురించి మన దేశం ఆందోళన చెందడం వల్లే ప్రపంచ దేశాల కంటే మన దేశం వెనుకబడి ఉందనే వ్యాఖ్యలు కూడా బిట్టూని మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం చేశాయి. పర్యావరణ పరిరక్షణ కోసం బిట్టూ చెప్పే విషయాల్ని గాలివార్తలుగా చాలామంది కొట్టిపడేశారు. కాని సంఘసేవకుడు బాబా ఆమ్టే బిట్టూ సెహగల్ సమస్యని చాలా సులువుగా పరిష్కరించాడు. నువ్వు ప్రజల వెనకాల పడితే వాళ్లు నీ వెనకాలెలా వస్తారు? నువ్వు రవీంద్రనాథ్ ఠాగూర్ సలహాను అనుసరించు అని చెప్పారు. ఏక్లా చలోరే, నువ్వు ఒంటరిగా నడువు. ఏం చెయ్యాలనుకుంటావో అది చెయ్యి. ప్రజలెప్పుడైతే సిద్ధమవుతారో అప్పుడే నీ వెనకొస్తారు. ఆ మాటలు తన ఆచరణకు ప్రేరణను అందించాయి. బిట్టూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కర్మఫలాన్ని ఆశించకుండా ముందుకు సాగాడు. తన నమ్మకమే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సైనికుల్ని తయారు చేసింది. పర్యావరణ రక్షణలో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు. ప్రకృతి సంరక్షణ సమాచారాన్ని ఇంటింటికి తీసుకెళ్లడంలో బిట్టూ కృతకృత్యుడయ్యాడు. ఆ క్రమంలో 2000 సంవత్సరం నుంచి 2009 వరకు వచ్చిన వరదల కారణంగా బిట్టూ సెహగల్ సందేశాల విలువ మొదట వ్యతిరేకించిన వాళ్లకి అర్థమైంది. 1 వాతావరణ మార్పు అనేది వాస్తవం. 2 మనం లెక్కకు మించి కార్బన్ను గాల్లోకి విడుదల చేయడం వల్లే ఇదంతా జరుగుతున్నది వాస్తవం. 3 ఇదంతా మనుషుల వల్లే జరిగిందనేది వాస్తవం. నైట్రస్ ఆక్సైడ్, మిథేన్ వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కానీ ప్రధాన భౌతిక కారణం మాత్రం కార్బన్ డయాక్సైడ్. ఇందులో నుంచి బయటపడే మార్గం ఒకటే ఉంది: 50 సంవత్సరాలుగా ఈ భూమిని వెలిగిస్తున్న సూర్యకాంతిని ఉపయోగించుకోవడం. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, అది జీవవైవిధ్యం గురించి. మీరు ఓ ఆవగింజను మీ కిటికీలో నాటితే అది పెరుగుతుంది. అయితే అది వాతావరణం నుంచి కార్బన్ను పీల్చకుండా మాత్రం పెరగదు. మొక్క నైట్రోజన్ను, ఇతర పోషకాలను, నీటిని భూమి నుంచి గ్రహిస్తుంది. కానీ కార్బన్ను భూమి నుంచి గ్రహించలేదు. దానిని వాతావరణం నుంచి గ్రహించాల్సిందే. కార్బన్ను పైకి పంపడం కాదు, కిందికి దించడం కావాలి. ఆ తరువాతి కాలంలో పర్యావరణ వ్యతిరేకులందరూ ప్రకృతిని కాపాడడానికి తనకు తోడ్పడ్డారు. బిట్టూ సెహగల్ శాంక్చురీ ఏషియా అనే సొంత మ్యాగజైన్లో సుందర్బన్స్ ఇజ్ ఏ సింకింగ్ షిప్ అనే వ్యాసాన్ని రాశారు. 539 మైళ్ల విస్తీర్ణమున్న సుందర్బన్స్కి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదం పొంచుందని ఈ వ్యాసంలో సూచించారు. సారవంతమైన జీవ వైవిధ్యంతో కూడిన ఈ అడవులు ఇటీవల క్షీణిస్తున్నాయి. భూతాపం పెరగడంతో, సముద్ర నీటిమట్టం పెరుగుతూ ఉండడంతో ఇవి ముంపుకు గురవుతున్నాయి. వీటిపై ఆధారపడిన జీవజాతులకు ముప్పేర్పడుతోంది. కనీసం 300 సంవత్సరాల నుంచి సుందర్బన్స్పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంది. 1997లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో సుందర్బన్ని గుర్తించింది. ప్రపంచంలో అరుదైన నీటితో కూడిన అడవుల్లోనూ సంచరించి జీవించగల బెంగాల్ టైగర్లుండేది ఇక్కడే. గేంజిటిక్ డాల్ఫిన్లతో సహా ఎన్నో ప్రత్యేక జీవజాతుల కేంద్రమిది. పెద్ద పెద్ద అలలు, బురదతో కూడిన నీరు, వరదలు, సముద్ర జలాలు చొచ్చుకురాకుండా సుందర్బన్లోని ప్రజలకు కష్టాలు తెస్తుంటాయి. సుందర్బన్ పరిధిలో దాదాపు 40 లక్షల మంది జీవిస్తున్నారు. వారిలో 1.4 లక్షల మంది ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారు. విచ్చలవిడి వేట, చెట్ల నరికివేత, బంగ్లాదేశ్లో బొగ్గుతో నడిచే విద్యుత్ ప్లాంట్లు, కాలుష్యం
సుందర్బన్కి చేటుదెస్తున్న అంశాలు. వీటన్నింటిపై బిట్టు సెహగల్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ యంత్రాంగం దగ్గర్నుంచి ప్రతి ఒక్కరిలోనూ మార్పు తేవడానికి విశేషంగా కృషి చేశాడు బిట్టు సెహగల్. బిట్టు సుందర్బన్పై రాసిన వ్యాసం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఆ వ్యాసం చదివిన వారందరినీ తనకు సహకరించేలా చేసింది. బిట్టు సెహగల్కి జీవితంలో ఎలాంటి వ్యాపార వ్యూహాలు లేవు. తనకు గల ఏకాగ్రత, అంకితభావం ఒక్కటే. అడవులను పచ్చగా ఉంచితే నదులు స్వచ్ఛంగా ఉంటాయి. పర్యావరణవేత్తగా బిట్టు ఒక వ్యూహాన్ని రచించాడు. చిన్నపిల్లలకు పర్యావరణాన్ని కాపాడడం ఎంత అవసరమో చెప్పడం ప్రారంభించాడు. అప్పుడే కిడ్స్ ఫర్ టైగర్స్ అనే నినాదానికి ప్రచారం మొదలుపెట్టాడు. బ్రిటానియా ఇండస్ట్రీస్ నుంచి సునీల్ అలగ్ బిట్టుతో కలిసి ఆయన ప్రయాణంలో పాల్గొన్నాడు. బ్రిటానియా బిస్కెట్ బ్రాండ్ మీద పులి చిత్రం ఉంటుంది. వారిద్దరూ కలిసి పులుల్ని కాపాడడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పులులను ఎలా కాపాడాలో గత 4 దశాబ్దాలుగా వేల మంది పులుల సంరక్షణ నిపుణులు మనకు వేల రకాలుగా చెబుతూనే ఉన్నారు. కానీ అత్యంతంగా అవసరమైన ఒక పులుల నిపుణుడి సలహా మనం తీసుకోలేదు. అది ఎవరో కాదు, సాక్షాత్తు పులినే. పులుల్ని కాపాడడం వల్ల ఇతర జీవజాతుల్ని ఎలా కాపాడుకోగలమో అర్థమయ్యేలా ఆ బృందం చెప్పింది. పులులు అడవుల పునరుజ్జీవనానికి దోహదం చేస్తున్న విషయాన్ని సమగ్రంగా ప్రజలకు వివరించారు. వీటితో పాటు 600 నదుల్ని మంచినీటితో ఎలా పారగలవో విశదీకరించారు. పక్షుల సంతతి, వాటి లక్షణాలు గుర్తించి బిట్టు సెహగల్ రాసిన వ్యాసాలు సైతం జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పర్యావరణ పరిరక్షణలో పక్షులు సైతం ఇతోధికంగా సహాయపడతాయి అనే సత్యాన్ని తన వ్యాసాల ద్వారా వివరించాడు. బిట్టు 2007లో శాంక్చురీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. తన బృందంతో కలిసి మన దేశంలో సుమారు 650 పాఠశాలల్ని సందర్శించి విద్యార్థులకు పర్యావరణం పట్ల చైతన్యాన్ని కలిగించాడు. అలాగే పిల్లలకు పులుల సంరక్షణ, వాటి ఆవశ్యకత, అడవులు, నదుల పరిరక్షణ గురించి చెప్పి ఆ విషయాల్ని వారి పెద్దలకు చెప్పమన్నాడు. అడవులు క్షేమంగా ఉంటే పులులు క్షేమంగా ఉంటాయి, వన్యప్రాణులు క్షేమంగా ఉంటాయి. నదులను నదులుగా చూసే దేశంలో నదులు స్వచ్ఛంగా ఉంటే, నదుల్ని దేవతా స్వరూపాలుగా భావించే మన దేశంలో మాత్రం కలుషితం చేస్తున్నారని ఆవేదన చెందాడు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 నదుల్ని పరిరక్షించాడు. అడవులు క్షేమంగా ఉంటే కర్బనం కూడా రక్షింపబడుతుందని ప్రచారం చేశాడు. బిట్టు సెహగల్ చేసిన పర్యావరణ ప్రచారాలు ప్రజల్లో అపూర్వమైన అవగాహనను కలిగించాయి. బిట్టు శాంక్చురీ ఏషియా పత్రికతో పాటు ఇండియాలో మొట్టమొదటిగా వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ మ్యాగజైన్ని స్థాపించాడు. అంతేకాకుండా తనతో పాటు కొంతమంది పర్యావరణ ప్రియుల్ని కూడగట్టుకుని బృందంగా ఏర్పరచి ప్రపంచమంతా తయారు చేశాడు. ఇప్పుడు ప్రతి దేశంలోనూ ప్రముఖులు అనేవారు ఆయన బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఆ సభ్యులు సైతం వారి ప్రసంగాల ద్వారా పరిసరాల మార్పు చేపడుతున్నారు. ఆయన ఆవిష్కరించిన పత్రిక బృందం దేశంలోని ప్రతి మూలకు వెళ్లి ప్రజలకు పర్యావరణం గురించి అవగాహన కల్పించారు. మన వారసత్వ సంపద ఎలా కనుమరుగవుతోంది, దానిని మనం ఎలా పరిరక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. బిట్టు సెహగల్ దేశంలోని ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణకై ప్రచారాన్ని నిర్వహించారు. ఒడిషా రాష్ట్రానికి వెళ్లి అక్కడ ఆదివాసీలకు సహజ వనరుల గురించి అవగాహన కల్పించారు. మన నేలలో 100 గింజలు వేయండి, 99 గింజలు మొలకెత్తుతాయి. మన దేశపు మట్టి ఎంతో సారవంతమైంది. కొన్ని చోట్ల మనకు ఎడారులే దర్శనమిస్తాయి. అక్కడ వనరులు ఉండవు, కాని నీరు లేకుండానే కొన్ని మొక్కలు, జంతువులు వాటి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఎందుకంటే మన దేశంలో ప్రకృతికి ఉన్నటువంటి ప్రత్యేకతది. దానికొక అర్థం ఉంది. మన దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు 50% నీరు అడవుల నుంచే లభిస్తుంది. బిట్టు సెహగల్ పర్యావరణవేత్త, రచయిత, భారతదేశంలో ప్రచురితమయ్యే శాంక్చురీ ఏషియా అనే వన్యప్రాణి జీవావరణ పత్రికకు సంస్థాపక సంపాదకుడుగా ఎన్నో సేవలందించారు. బిట్టు వ్యక్తిగతంగా మన దేశానికి వైల్డ్ లైఫ్ కోసం పనిచేయడంలో అనితర సాధ్యమైన కృషి చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయనకు నేచర్ ఇన్ ఫోకస్ అనే సంస్థ ట్రూ లెజెండ్ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. బిట్టు సెహగల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ద యానిమల్ వెల్ఫేర్ బోర్డ్, ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వంటి పలు బృందాలకు సహాయం అందించారు. భారత్ బచావో అనే ర్యాలీ నిర్వహించారు.
ఆ కార్యక్రమంలో భాగంగా 10 లక్షల రూపాయల ధనాన్ని అందుకున్నారు. దాంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు పొందారు. మన దేశ ప్రధానుల్లో ఇందిరాగాంధీ నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు బిట్టూ బృందం అందరినీ కలిసింది. ఆ నేపథ్యంలో దేశ ప్రధానుల నుంచి ఆర్థిక సహాయం కూడా అందింది. నాగరికత, టెక్నాలజీ, ఫ్యాషన్ల పేరుతో వింత పోకడలకు పోవడం, అణుయుద్ధాలు, అంతర్యుద్ధాలు అన్నీ కలిపి అందరూ కలగలిసి భూమి మీదున్న ప్రకృతి సౌందర్యాన్ని, సహజ వనరులను కొల్లగొట్టడం చేస్తున్నారు. ఎక్కడో అడవుల్లో జీవిస్తున్న జంతువుల్ని కూడా అంతం చేసి, కొండల్ని పిండి చేసి, భూమిని, అక్కడి ఒకనాటి సస్యశ్యామలాన్ని, ప్రకృతిని, నీటిని, గాలిని, నిప్పును, మట్టిని, ఆకాశంలోని వనరులను కలుషితం చేసి భూమిని ధ్వంసం చేస్తున్నారు. పాడుకునే దశకు చేరుకుంటున్నామని బిట్టూ సెహగల్ ప్రపంచ దేశాల్ని హెచ్చరిస్తున్నాడు. 3 దశాబ్దాలకు పైగా పర్యావరణవేత్త బిట్టూ సెహగల్ చేస్తోన్న కృషి అనన్య సామాన్యం. ఆయన స్థాపించిన శాంక్చువరీ ఏషియా ఆధ్వర్యంలో ప్రతి ఏడాది శాంక్చువరీ వైల్డ్ లైఫ్ అవార్డు పేరు మీద పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఆయన 7 పదుల వయసులో కూడా ప్రపంచమంతా కలియదిరిగి ఎంతో బలంగా పర్యావరణం గురించి ఉద్ఘాటిస్తున్నాడు. ఆయనతో కలిసి అడుగులేద్దాం, ప్రకృతిని సంరక్షించుకుందాం, భావితరాలకు పచ్చని బతుకునిద్దాం, మన పాదాల కింద ప్రళయం రాకముందే జాగ్రత్త పడదాం, మన స్వార్థం కోసం భవిష్యత్తరాలకు ప్రశ్నార్థకమై ప్రకృతిపై మారథాన్ చేయకుండా సస్యశ్యామలతకు సోపానాలుగా మారదాం అని ప్రతిజ్ఞ చేద్దాం.